హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము పండు మిరపకాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చడి చేయని రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో మీరు కనుక తయారు చేశారనుకోండి, సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా ఈ పచ్చడిని వేసుకొని తినచ్చండి. ఈ సీజన్లో వచ్చే పండు మిరపకాయల్ని మనము ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పండు మిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను కేజీ పండు మిరపకాయలని తీసుకున్నానండి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలా పొడి బట్ట పైన వేసేసుకొని గాలికి ఆరనిచ్చుకున్నాను. అస్సలు ఒక్క చుక్క వాటర్ అనేది కూడా ఉండకూడదన్నమాట. పూర్తిగా డ్రై అయిపోవాలి. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. అలాగే మిరపకాయలు ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలండి, అంటే కండగా ఉండాలన్నమాట కాయలు. అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ నేను ఒకటి మెత్తది చూపిస్తున్నాను. దాంట్లోంచి వాటర్ వస్తుందన్నమాట. ఆ మిరపకాయని అస్సలు మనము వాడకూడదండి. పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. తీసుకున్న ఒక 2 రోజుల్లోనే మనం పచ్చడి చేసామనుకోండి, కాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మిరపకాయలు పాడవకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా మనం గట్టిగా ఉన్నవి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని తొనల్ని తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిని కట్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ కిచెన్లో ఉండే మన కత్తెర ఉంటుంది కదండి, ఆ కత్తెరతో ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే చాకుతో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సంవత్సరం పాటు మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసుకుందామండి. చూసారు కదండి, ఈ సైజులో అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకుందాము. జస్ట్ ఒక పల్స్ అన్నమాట. ఇలా తింపగానే మనకి జస్ట్ కొంచెము దొడ్డు బొడ్డుగా వస్తుందన్నమాట. మరీ ఎక్కువగా తింపకూడదు. చూసారు కదా, ఈ విధంగా అయితే తయారు చేసేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మనము తయారు చేసుకున్న పండు మిరపకాయలది. చూసారు కదా, ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను. మీరు కావాలంటే కాంచ డబ్బాలో కూడా వేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలో అస్సలు వేయకండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు తీసుకున్నానండి. 1/2 కేజీ చింతపండు. కేజీ పండు మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు అయితే పక్కా కొలత అన్నమాట. పచ్చడి మనకి అస్సలు పాడవదు. అలాగే కరెక్ట్గా కూడా మనకి ఇది సరిపోతుందన్నమాట మెజర్మెంటు. ఇప్పుడు దానిని తొనలన్నిటిని తీసుకొని నారలు కూడా తీసేసుకోవాలి. దానిపైన ఉండే గట్టిగా ఉంటుంది కదండి, ఆ పొరను కూడా తొలగించేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చింతపండుని కూడా అంతా వేసేసుకుందాము. అలాగే గింజలు కూడా ఉండొద్దండి. ఇప్పుడు నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నానండి. పావుసరి తీసుకుంటున్నాను. దాదాపుగా 1/2 కేజీ అన్నమాట. ఈ కల్లుప్పు ఇదే వాడాలండి. లేదంటే దీంట్లో సన్నది కూడా వస్తుంది కదా, అదే వాడితే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం ఇంట్లో వాడే పింక్ సాల్ట్ అలాంటివి మాత్రం వాడకండి. పచ్చళ్ళది ఉప్పు ఉంటుంది కదండి, అదైనా పర్వాలేదు. ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాం కదండి, అదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడా కలిసిపోయే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే చింతపండు గట్టిగా ఉంది, అలాగే మనం ఉప్పు కూడా వేసాం కదా, ఇంకా పండు మిరపకాయలు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాక దాంట్లోంచి నీరు అనేది బయటపడుతుందన్నమాట. అప్పుడు చింతపండు ముక్క అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు దానిని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసేసి అప్పుడు గ్రైండ్ చేసేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అస్సలు అవసరం ఉండదండి. బయటనే ఒక పక్కన పైన ఎక్కడన్నా పెట్టేసేయండి. చూసారు కదండి, 3 డేస్ అయింది. మనకి పచ్చడి కలర్ చూసారు కదా, సేమ్ అలాగే ఉంది. అలాగే చింతపండు కూడా
కొంచెము మెత్తబడిందనమాట. మనం ఉప్పు వేసి ఊరబెట్టాం కదండి, అందుకే అన్నమాట. పచ్చడి అస్సలు పాడవదండి, మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చేసి వేశారనుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ కొంచెము ఒక తింపు తింపామనుకోండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను వెల్లుల్లి రెవ్వల్ని వేసుకుంటున్నానండి. ఒక 4 వెల్లుల్లిని తీసుకొని ఇలా రెవ్వలుగా చేసుకొని వేసుకున్నాను. దీనికి ఏం కొలత లేదండి, మీరు కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొన్ని తక్కువ కూడా వేసుకోవచ్చు. అసలు వేయకున్నా పర్వాలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎల్లిపాయల నుంచి మంచి ఘాటు అనేది వస్తుంది కదండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిని రెవ్వల్ని వేసేసాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ మనము కచ్చాపక్కాగానే గ్రైండ్ చేసుకుందాము. మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ మనము ఈ పచ్చడిని అయితే తయారు చేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. దాంట్లో ఇత్తులు అన్నీ కూడా అలాగే కనిపిస్తాయి మనకి. తినేటప్పుడు టేస్ట్ మాత్రం మనకి బాగా తెలుస్తుందన్నమాట, ఇలా కచ్చపక్కగా గ్రైండ్ చేయడం వల్ల. ఇక్కడ నేను పసుపు వేసానండి, అది స్కిప్ అయిపోయింది. ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను, ఎక్కువగా వేయొద్దు, పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. పసుపు మాత్రం వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు నేను కావాల్సినంత పచ్చడిని అయితే తీసుకున్నాను, మిగతాది ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకున్నానండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినంత పచ్చడిని తీసుకొని దాంట్లోకి అయితే పోసి పెడుతున్నానండి. ఒక 4 నుంచి 5 గంటల వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసాను. అలాగే కచ్చపక్కగా దంచుకున్న ఒక 10 వెల్లుల్లి రెవ్వల్ని వేసుకున్నానండి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, మనకి జస్ట్ కొంచెం వేగితే సరిపోతుందండి. ఆల్రెడీ పోపు మంచిగా వేగిపోయింది కదా, వెల్లుల్లి రెవ్వలు వేగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు వేసానండి, ఒక 2 పించెస్ అంతా. ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇంకా మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తయారు చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుందాము. అలాగే పచ్చడిని మనము పొయ్యి పైన పెట్టి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదండి. చాలామంది పోపులో పచ్చడి వేసి కలిపి మళ్ళీ పెడతారు, అది అలాంటిది ఏం అవసరం ఉండదు. మనకి సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుంది ఇలా కూడా చేసినా కూడా. ఇప్పుడు పోపు వేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో కానీ దోశ ఇడ్లీలో కానీ వేసుకొని తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సంవత్సరం పాటైతే మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ అండి.